ఒక పక్కన కర్నూలులో విపరీతమైన ఎండలు, పాణ్యంలో మీ ఎన్నికల ప్రచార జోరు. టీడీపీ అభ్యర్థి గౌర్ చరితారెడ్డి వస్తే ఎందుకు పోయినారు మీరు? మీ మీద వెంకటరెడ్డి గారి మీద ఏమన్నా కేసులు బనాయించారా? మీ ప్రత్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాన్ని, ఆయన సైక్లింగ్ చేపించడము, దొంగ ఓట్లు వేపించడంలో దిట్ట. జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూశారు మీరు. ఏంటి ఆయన మనస్తత్వం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉందో మీకు కూడా తెలిసిందే. మీకందరికీ తెలిసిందే. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి అంటే మన కులం అని రెడ్డి కులం భావించడాన్ని మనం ఎలా చూడాలి? సీఎం కావడానికి బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా గులకరాయ్ అంటే అధికారంలోకి రావడానికి వివేక హత్య అనంతరం భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ హత్యకు సంబంధించి నారాసుర నక్షత్ర, ఆ తర్వాత సిబిఐ అరెస్టులు వ్యవహారం. నమస్తే తెలుగువన్. గౌరు చరితారెడ్డి చరితమ్మగా ప్రజలకు సుపరిచితులు. మనతో మాట్లాడటానికి చరితమ్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం చరితమ్మ గారు. నమస్తే అండి. ఒక పక్కన కర్నూలులో విపరీతమైన ఎండలు, పాణ్యంలో మీ ఎన్నికల ప్రచార జోరు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందండి? మంచి స్పందన ఉంది. ఈసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మా నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరాల అని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సమన్వయంతో ముందుకు సాగుతున్నారా? మేమిద్దరం కలిసే పనిచేస్తూ ఉన్నాం. మేము తనకు టికెట్ కన్ఫామ్ అయిన వెంటనే ప్రతి మండలంలో మీటింగ్, పరిచయ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అలాగే రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితేనేమి, రోడ్ షోలు అయితేనేమి మేమిద్దరం కలిసే పనిచేస్తూ ఉన్నాం, కలిసే ముందుకెళ్తూ ఉన్నాం. ఎలాంటి ఇదేం లేదు. మీ రాజకీయ నేపథ్యం, మీ ఎంట్రీ గురించి తెలియజేస్తారా? ఫస్ట్ 2002లో పాలిటిక్స్లోకి ఎంటర్ కావడం జరిగింది. నా భర్త అయిన గౌరు వెంకటరెడ్డి గారు నందికొట్కూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున ఉండేవాళ్ళు. 99లో పోటీ చేయడం కూడా జరిగింది. అప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఒక కేసులో శిక్ష పడడం వల్ల నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆ రోజు అప్పటి నుంచి నేను పాలిటిక్స్లో కొనసాగుతున్నా. మీ నియోజకవర్గంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పాణ్యంలో, ఉమ్మడి కర్నూలు పాణ్యంలో ఎక్కువ దొంగోట్లు ఉన్నాయి. దానికి ఏమైనా పరిష్కారం దిశగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? చాలా పరిష్కారం చేశాము. ఓటర్ వెరిఫికేషన్ చేయించడం జరిగింది. చాలా దొంగ ఓట్లు అంటే ఒకే వ్యక్తికి 5-6 చోట్ల ఓట్లు ఉండడం అలాగా ఎక్కువ. అంతేకాకుండా ముఖ్యంగా దీనికంటే కూడా మళ్ళీ అంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్ది ఒక చోట, వైఫ్ది ఒక చోట, చిల్డ్రన్స్ది ఒక చోట, అట్లా చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అవన్నీ ఓటర్ వెరిఫికేషన్ మా వాళ్ళని పెట్టి చాలా ఓటర్ వెరిఫికేషన్ చేయించడం జరిగింది. కొన్ని 6,000 ఓట్ల వరకు తీపిచ్చడం జరిగింది. ఇంకా మిగతావి కూడా చాలా ప్రయత్నం చేశాము. ఇవన్నీ కూడా అంటే అందరికీ ఓటు వినియోగించుకునేలా ప్రతి ఒక్క పలానా బూత్, స్కూల్లో పలానా బూత్లో మీ ఓటు ఉంది, మీ వైఫ్ది ఇక్కడ ఉంది, మీ చిల్డ్రన్స్ది ఇక్కడ ఉంది అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. మీ ప్రత్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాన్ని ప్రత్యేకించి ఎన్నికల్లో ఎలా ఎదుర్కోబోతున్నారు? ఆయన సైక్లింగ్ చేపించడము, దొంగ ఓట్లు వేపించడంలో దిట్ట. అందుకే మేము ఎలక్షన్ కమిషన్కే పెట్టాము. ఏ బూతులు అయితే క్రిటికల్గా ఉంటాయో వాటికన్నిటికీ స్పెషల్ ఫోర్స్ కావాలా అని చెప్పేసి కూడా నేను ఈసీ ఆఫీస్కి పెట్టడం జరిగింది. దాని ప్రకారంగానే ఏది క్రిటికల్, ఏది ఎక్కడెక్కడ ఫోర్స్ ఎక్కువ పెట్టాలి అనేది కూడా ఆర్ఓ గారికి అంతా వచ్చేసింది. దాన్ని బట్టి మేము కూడా ధీటుగా ఎదుర్కొంటాము. ప్రతి ఎలక్షన్ చేస్తూ ఉన్నాము. 94 నుంచి ఎలక్షన్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి మేము కూడా ధీటుగా ఎదుర్కొంటాము. దాంట్లో ఏమీ అనుమానం ఏం లేదు. కాటసాని కబ్జాలు, ఈ మైనింగ్ దోపిడీ వివరిస్తారా?
విపరీతమైపోయినాయి నియోజకవర్గంలో కబ్జాలు. ఎక్కడ సెంటు స్థలం దొరికినా కూడా ఆయన పేరుతో ఆయన బినామీలు, ఆయన కార్యకర్తలు, నాయకులు ఇష్టానురాజ్యంగా దోచేస్తూ ఉన్నారు. అసలు వ్యవసాయానికి సాగులోనికి అనుకూలంగా లేని పొలాలను కూడా వాళ్ళు ఎంతో కష్టపడి పేదలు, అది గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని సాగు చేసుకొని రాళ్ళు ఏరేసుకొని పిచ్చి మొక్కలు తీసేసుకొని మంచి మట్టి దోలుకొని చెరువు నుంచి మట్టి దోలుకొని ఒక 6-7 ఇయర్స్ కష్టపడి వాళ్ళు సాగులోకి తెచ్చుకుంటే దాంట్లో కొద్దిగా పంటలు పండించుకుంటూ ఉంటే ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు అటువంటి పొలాలను కూడా కాజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్థలాలు ఎక్కడ దేవాలయాల భూములు వదిలిపెట్టడం లేదు, వర్క్ బోర్డు భూములు వదిలిపెట్టడం లేదు. అంతేకాకుండా ఉద్యోగస్తులు తమ వారసులు తినకనో కష్టపడి రేపొద్దున తమ వారసుల కోసం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏమన్నా 2-3 సెంట్ల స్థలం తీసుకుంటే కూడా ఆ స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఏది కన్ను పడితే కన్నా ఆయన అనుచరులు అంతా కాజేయడం జరుగుతూ ఉంది. చాలా అసలు ఏం మిగలకుండా ఒక్క మట్టి అట్లే దోలుతూ ఉన్నారు, గ్రావెల్ అట్లే దోలుతూ ఉన్నారు. ప్రతి ఒక్కటి అసలు సర్వం మొత్తం ఊడ్చేసినట్లు అయిపోయింది మా నియోజకవర్గంలో. అందులో చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇదంతా బాగా గమనిస్తూ ఉన్నారు. ఈ కబ్జా పర్వంలో నగరంలో ఏదన్నా ఒక స్థలం కాస్ట్లీ స్థలం కనిపిస్తే ఆ స్థలం దగ్గరికి కాటసాని అనుచరులు వెళ్ళి దానికి ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసి ఎమ్మెల్యే న్యాయం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళే ఎమ్మెల్యే దగ్గరికి పంపించి దాని విలువ రూపాయి అయితే పావలా ఇస్తాము రిజిస్ట్రేషన్ చేసుకో అని చెప్పేసి ఆ టైపు ధోరణి నిజమేనా? 100% నిజం మీరు చెప్పిందా. ఇది చాలా ఎక్కువ, ఇది మరీ ఎక్కువగా జరుగుతూ ఉంది. వాళ్ళ పేరిట మళ్ళీ తన పేరిట ఏం లేకుండా తన బినామీల పేరిట పెట్టేసుకొని తర్వాత తను తీసేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇదొకటి కూడా ఉంది. మొత్తం తన బినామీల పేరిట పెట్టేస్తాడు ఆయన. మరి ఏది తనకు అంటకుండా చూసుకుంటాడు. కానీ నాయకులు, కార్యకర్తలు, దేవాలయాల భూములు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క లీడర్ దాదాపు 40 ఎకర్స్ వరకు భూములు కబ్జాలు చేసేసినారు. ప్రతి గ్రామంలో ఎక్కడ చూడు విపరీతంగా కబ్జాలకు గురైపోయినాయి. మాది పార్కు స్థలాలు వదిలిపెట్టడం లేదు. పార్కు పైన కన్ను పెడితే ఏదన్నా స్థలాలు అసలు నియోజకవర్గ ప్రజలంతా ఇంకా ఈ అరాచకాన్ని భరించలేమనే స్థితికి వచ్చారు ఈసారి. సోలార్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన పేద రైతులకు సంబంధించి పరిహారం జాప్యం ఎందుకు జరుగుతుంది? దాంట్లో మతలబు ఏంటి? ఏపీఐఐసిలో చాలామందికి పొలాలు పోయినాయి. అదే ఇండస్ట్రియల్ హబ్ తీసుకొని రావడం, కానీ వాళ్ళకు నష్టపరిహారం కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదు. కొంతమంది కోర్టుకి వెళ్ళారు. ఇచ్చే దాంట్లో కూడా ఇప్పుడు 4 ఎకరాలు వాళ్ళది ఉంటే 1 ఎకరన్నరకు మాత్రం వీళ్ళకి ఇవ్వడము, మిగతా 2.5 ఎకరాలను వాళ్ళు తీసేసుకోవడం. దీంట్లో కూడా చాలా చాలా అక్రమాలై కోటీశ్వర్లు అయిపోయినారు. సైకిల్కి గతి లేని వాళ్ళు ఈరోజు ఫార్చునర్ కార్లలో తిరుగుతూ ఉన్నారు. పేదల సొమ్ము దోచేశారు విపరీతంగా. వైసీపీ నాయకులంతా దోచిపడేస్తున్నారు. అట్లా కాటసాని రాంభూపాల్ ఈ మధ్య 2 రోజుల నాడు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడితే ఒక మైనారిటీ ముస్లిం యువకుడు ప్రశ్నించాడు, మీరు ఏం చేస్తారో చెప్పండి, మీ పవన్ కళ్యాణ్ భార్యల సంగతి ఎందుకు అని పవన్ కళ్యాణ్ అభిమానిగా అతను ప్రశ్నిస్తే అతని సమక్షంలోనే చితక్కొట్టారు. దీన్ని ఎలా చూడాలి? ఒక జనసేన కార్యకర్త తను, ఆ గ్రామానికి జనసేన లీడరు, మీరు ఏదైతే వచ్చినారో మీ పని అది చేసుకొని మీ ప్రచారాలు మీరు చేసుకొని వెళ్ళండి, అంతేగాని మిగతా విషయాలన్నీ మీకు అనవసరం. అంటే ఎంత దౌర్జన్యం అండి. వాళ్ళ ఫాలోయర్స్ వచ్చి కొట్టడం, ఊరల్లా ఏకమైంది. ఏమి ఇంత దౌర్జన్యం, ఏమి అరాచకం. నిన్న కూడా మేము అంటే ఒక ముస్లిం యువకుని పైన ఇట్లా దాడి జరగడం, దీన్ని చాలా అంటే ఆయన భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. రేపు ఓడిపోతామన్న భయం పుట్టుకుంది. అందుకే ఆయన భయభ్రాంతులకు ఎవ్వరు మీటింగ్లకు వెళ్ళకూడదు, ఎవ్వరు టీడీపీ అభ్యర్థి గౌడ్ చేరతారెడ్డి వస్తే ఎందుకు పోయినారు మీరు, దానిలో వాట్సాప్లలో చూసి కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. నిన్న ఊరు వెళ్ళాము, దుర్వేసి గడివేముల మండలం దుర్వేసి విలేజ్కి వెళ్ళాము. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసలు విపరీతంగా ఒక దారిలో వచ్చే అతన్ని తీసుకొని కొట్టడం జరిగింది. ఎంత అరాచకం జరుగుతుంది, ఎంత ప్రశ్నిస్తే దాడులా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అప్రజాస్వామిక దేశంలో ఉన్నామా అనేది అర్థం కావటం లేదు. బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటి? నేను అదే చెప్తా ఉన్నా,
ప్రజలకు ఎన్ని రోజులని మనం ఇట్లంగా భయపడుతూ ఉండాలి? ఎందుకు మీరు ఇంత కాబట్టి ఇటువంటి నాయకులకు సరైన బుద్ధి చెప్పే సమయం ఇప్పుడే వచ్చింది. ఎంత అరాచకము, దౌర్జన్యము, భూములు లాగేసుకొని ఇంకా గ్రామాల్లో కూడా వర్గం, మీ వర్గం మా వర్గం అని పెట్టేది, రండి అని వీళ్ళిద్దరు గొడవ పడినాక తన ఇంటికి పిలిపించుకునేది. అక్కడేమో ఏం పంచాయతీ తీర్చేది లేదు, మళ్ళీ స్టేషన్కి వెళ్ళండి కేసులు పెట్టడము, ఇబ్బందులు. మరి వాళ్ళు స్టేషన్ల చుట్టూ అలాగే కేసు అయిపోయేంత వరకు కోర్టుల చుట్టూ తిరిగి లాస్ట్కు శిక్ష పడే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మా నియోజకవర్గ ప్రజలు ఎంత స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నారో నేను ఇప్పుడు అది ఒకటే తెలియజేస్తూ ఉన్నా. మీరు స్వేచ్ఛగా జీవించాలన్నా, మీ ఆస్తులకు రక్షణ ఉండాలన్నా, మీ 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 ప్రాణాలకు హాని లేకుండా మీ ప్రాణాలకు రక్షణగా ఉండాలన్నా ఖచ్చితంగా ఇటువంటి నాయకులను ఇంటికి పంపించండి అని. అంత అమానుషం జరుగుతూ ఉంది. ఎక్కడ చూడు భయభ్రాంతులు. పైన అధికారం మాదే, ఇక్కడ మేమే ఎమ్మెల్యేలమని పోయిన 5 ఏళ్ళు ఇంకా నియోజకవర్గంలో ఇంకా ఎంత అరాచకాలు సృష్టించారంటే చెప్పనలవి కాదు. చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు స్టేషన్లు. అంతకుముందు మేము 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాం. ఎంత ప్రశాంతంగా ఉంది నియోజకవర్గం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి జీవనం వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడిది? ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యాలు, ఇంత భయభ్రాంతులకు గురి చేయడాలు అవసరమా అనే కూడా నేను వాళ్ళతో అవేర్నెస్ తీసుకొస్తాను. మీరు గతంలో మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కూడా మీ ప్రయాణం కొనసాగింది. తర్వాత మీరు టీడీపీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూశారు మీరు. ఏంటి ఆయన మనస్తత్వం? మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవ్ వెంకటరెడ్డి గారు జిల్లా కన్వీనర్గా పనిచేయడం జరిగింది. 9 ఏళ్ళు పార్టీకి పనిచేసాం, పార్టీలో ఉన్నాం. 2014లో వైసీపీ పార్టీ నుంచే గెలవడం జరిగింది. కానీ 2019లో ఆయన మరి ఈక్వేషన్స్ ఏమో, ఆయన కథ ఏమో మాకైతే టికెట్ లేదని చెప్పి మమ్మల్ని పొమ్మని లేక పొగబెట్టినట్లు ఈయనని తీసుకొని వచ్చారు. అందుకే మేము ఒక నియోజకవర్గానికి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము బయటికి రావడం జరిగింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు మంచి నాయకులను, ప్రజలకు కూడా ఆయన తీసుకొచ్చిన పథకాలు కూడా రాష్ట్ర ప్రజలకు కూడా చాలా బాగా ఉపయోగపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది అంటే ఎంతసేపు ఉన్నా ఈ రాష్ట్రంలో నేనే 151 సీట్లు ఇచ్చారు నాకు, ఇంకా నేనే సుప్రీం అనే రకంగా పేదలకు ఏదో నేను బటన్ నొక్కుతున్నా, వాళ్ళకు పథకాలు పోతున్నాయి, నాకు వేసేది వాళ్ళే, వీళ్ళ నాయకులతో లీడర్లతో ఎవరితో పని లేదనే రకంగా ఆయన ఏ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఏ ఎమ్మెల్యేనన్నా 1-2 సార్లన్నా ఆయన దగ్గరికి పోయినారో లేదో మనకైతే తెలియదు. ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చే పరిస్థితి లేదని అయితే విన్నాం. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉందో మీకు కూడా తెలిసిందే. సొంత కూతురు, చిన్నాన్న కూతురు సునీతమ్మనే అన్న పార్టీకి ఓటేయొద్దని చెప్తా ఉన్నారంటే ఇంకా ఎలాగుందో మీకు అందరికీ తెలిసిందే. ఇంకా నార్మల్గా స్వతంత్ర జర్నలిస్టులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన అనేది ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం అనే దానికి సంబంధించి ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్టు విధ్వంసం అని చెప్పేసి దాదాపు 600-700 పేజీల పుస్తకం కూడా రాశారు. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది. గతం కంటే భిన్నమైన రాజకీయం ఈ 5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి విధ్వంసానికే దారితీశారు. ఆయన పాలన తొలి రోజులు ఆ ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఇక కూల్చివేతలు కట్టుడు లేదు, ఓన్లీ కూల్చడాలే, నిర్మాణం లేదు అనే భావన విఘ్నులు ఇంటలెక్చువల్స్ ఒక భావన ఉంది. అది నిజమే అనే దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూస్తే తెలుస్తుంది మనకి ఉందా లేదా అనేది. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంతటి విధ్వంసం జరిగినప్పటికీ కూడా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి అంటే మన కులం, మన కులం అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసుకోవాలి అని రెడ్డి కులం భావించడాన్ని మనం ఎలా చూడాలి? వైసీపీ పాలనలో విధ్వంసము ఇంకా విపరీతంగా అయిపోయింది. ఆయన కూల్చడమే కాదు, కట్టిన దానిలకు కూడా
అంటే గత టీడీపీ గవర్నమెంట్లో జరిగిన బిల్డింగ్లు అయితేనేమి వాటికి అన్నిటికి కూడా రంగులు పూసుకోవడం, మళ్ళీ ఇనాగ్రేషన్ చేసిన దాంట్లో మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకోవడము, అప్పుడు వాళ్ళ మళ్ళీ శిలాపలకలు వేసుకోవడము, ఇది మాత్రం బాగా జరిగింది ఈ గవర్నమెంట్లో. గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ని ఈ ప్రభుత్వం ఏం చేసుకున్నట్లుగా చూపించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ తర్వాత రాయలసీమలో కొంచెము రెడ్డీస్ అంతా వైసీపీకే ఎక్కువ, అంటే అది ఇప్పుడు ఒక వేవ్ వచ్చినట్లు అయిపోయింది. మన రెడ్డి కులస్తులు మనము సీఎం చేసుకోవాలా అనేది. కానీ ఈసారి అది కూడా మార్పు వచ్చింది రెడ్డి కులంలో కూడా ఖచ్చితంగా. అంటే ఒకసారి ఏదో అవకాశం ఇద్దాము అనే భావంతో ఒకసారి పోయారు, ఒక్క ఛాన్స్ అని. మళ్ళీ ఇప్పుడైతే ఆలోచన లేదు, చాలా మార్పు వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే వ్యక్తి, మంచి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు అనేది చాలామంది నోట వినపడతా ఉంది. మేము కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరి నోట మంచి అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మార్పు వచ్చింది. రేపు జరగబోయే ఎలక్షన్లలో అట్లేముండదు, తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే అక్రమాలు దుర్మార్గాలుకి బలైపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తారా? తప్పకుండా. చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పొలాలు ఆక్యుపై అయినాయి, స్థలాలు ఆక్యుపై అయిపోయినాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరెవరి భూములు అయితే ఆక్రమణకు గురైనాయి, ఎవరు ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి న్యాయం చేసేలా తప్పకుండా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మీ యువ నాయకుడు లోకేష్ రెడ్ బుక్లో పేర్ల మీద చర్యలు ఉంటాయా? తప్పకుండా. ఎవరెవరు ఎంత ఇబ్బంది, చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు మా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరిపైన ఎన్నో ఎస్సీ ఎస్టీ కేసులు, దాడులు ఎన్నో జరిగినాయి. తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీ మీద వెంకటరెడ్డి గారి మీద ఏమన్నా కేసులు బనాయించారా? లేదండి. పాణ్యం ప్రధాన సమస్యలు ఏంటి, దానికి మీ పరిష్కారాలు ఏంటి చరిత గారు? మాకు పాణ్యం నియోజకవర్గంలో 4 మండలాలతో పాటు కర్నూలులో 16 వార్డ్స్ మా నియోజకవర్గంలోకి వస్తాయి. ముఖ్యంగా మాకు 16 వార్డులకు సంబంధించి తాగునీటి సమస్య. ఎందుకంటే మాకు డే బై డే నీళ్ళు వస్తాయి. అదే కర్నూలు నియోజకవర్గానికి రోజు వస్తాయి. మేము కర్నూలులో ఉన్న మా వార్డులకు సంబంధించి డే బై డే నీళ్ళు రావడం జరుగుతుంది. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు నీళ్ళు వచ్చేలాగా మొదటి ప్రాధాన్యతగా తీసుకొని అది చేయాలా అనేదే నా పట్టుదల. ఖచ్చితంగా అది సాధించాలా అనేది. ఎందుకంటే మాకు ఈ కార్పొరేషన్, కర్నూలు కార్పొరేషన్కు మా వార్డుల నుంచే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మేమంతా అవుట్ సైడ్స్, ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ప్రతి ఒక్కటి మా నుంచే. అంటే ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉంది మా వార్డ్స్ అన్నీ మాకు కేటాయించిన పాణ్యాన్ని కేటాయించిన వార్డ్స్లో. కాబట్టి ఆదాయం మాది ఉంది. కనీసం తాగునీళ్ళు కూడా రోజు ఇవ్వట్లేదు. కాబట్టి తాగునీళ్ళు రోజు వచ్చేలాగా మొదటి ప్రాధాన్యతగా తీసుకొని దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఓరకల్లు మండలం, ఆ మండలం అంతా వర్షాభావంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఇయర్ మనకి వట్టి కరువు, అసలు వర్షాలే లేవు, చాలా నష్టపోవడం జరిగింది. కాబట్టి HNSS ద్వారా, హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే మా ఒపీనియన్. అంతేకాకుండా ఇంకా మాకు ఓరకల్లులో చాలా ప్రభుత్వ ల్యాండ్ ఉంది. ఆల్రెడీ 30,000 ఎకర్స్ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయి, చదువుకున్న పెట్టుబడిదారులు వస్తారు, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇప్పించాలనేది. ఈరోజు ఎంతోమంది ప్రతి ఒక్కరు పిల్లల్ని చదివించుకొని ఏ ఇంటికి వెళ్ళినా కానీ మేము మా పిల్లల్ని ఇంకా వాళ్ళు స్వతహాగా సంపాదించి మాకు ఇచ్చేది పోయి మేమే వాళ్ళను సాగుతూ ఉన్నామనే వర్షన్ వస్తూ ఉంది గ్రామాల్లోకి వెళ్తే. కాబట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా అనేది సెకండ్ పాయింట్. తర్వాత గోరుకల్లు రిజర్వాయర్ ఉంది మా నియోజకవర్గంలో పాణ్యం మండలానికి సంబంధించి. అక్కడ కూడా రిజర్వాయర్ పోతూ ఉంది. మనం ఛానల్స్ ఏర్పాటు చేస్తే మిగతా అన్ని చెరువులు కూడా నిండి అందరికీ సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా గడివేముల మండలంలో అలగనూరు రిజర్వాయర్ ఉంది. అది
కడపకు నీళ్లు తీసుకుపోవడానికే కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు అలగనూరు రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో గండిపడింది. 3 కోట్లతో అయిపోయే పని కమిషన్ల కోసం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దాన్ని చేయకపోవడంలో అది 30 కోట్లకు పోయింది. 4 ఏళ్ల నుంచి తాగునీరుకు సాగునీరుకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఎంతోమంది మత్స్యకారులు చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. కాబట్టి మేము వచ్చిన తర్వాత అది కూడా ఇమ్మీడియట్గా ఫండ్స్ శాంక్షన్ చేయించి ఏదైతే గండిబడి నీళ్లు లేకుండా 4 ఇయర్స్ అయింది, దాన్ని ఇమ్మీడియట్గా చేయాలి. అంతేకాకుండా వెలగమాన్ డ్యామ్ అనేది ఆడొక ఫీడర్ ఛానల్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న ఒక 10 గ్రామాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. ఇవన్నీ మాలో ఉన్నాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి డ్రింకింగ్ వాటర్, ఏ గ్రామానికి వెళ్ళినా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. డ్రైన్స్ లేవు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు డ్రైన్స్ తప్పనిస్తే ఇప్పుడు చాలా సమస్యలు. కనీసం సర్పంచులు ఒక స్ట్రీట్ లైట్ కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ నిధులు కూడా లాగేసుకోవడం జరిగింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు కూడా భిక్షాటన చేస్తూ విరాళాలు ఇవ్వండి, మేము గ్రామాల్లో పనిచేస్తామని కూడా మనం ఎన్నో సంఘటనలు చూసాం. కాబట్టి గ్రామాల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏదో బటన్ నొక్కుతున్నా వాళ్ళకు అమౌంట్ పడతా ఉంది, నెక్స్ట్ అని చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ఈయన తీసేయడం జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు ఎక్కడికి వెళ్ళినా మంచి భోజనం పెట్టేవాళ్ళు. ఈరోజు పేదలు ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా దృష్టిలో చాలా సమస్యలు, మా నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము నేను గత 5 ఇయర్స్ నుంచి కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి విలేజ్ డోర్ టు డోర్ అన్నీ, నాది చాలా పెద్ద నియోజకవర్గము. ఇప్పటికే 3,25,000 ఓట్స్ ఉన్నాయి. ఇంకా ఒక 5,000 కూడా పెరిగే మొన్న నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా. కాబట్టి ప్రతి ఒక్క సమస్య మాకు అవగాహన ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాటి కోసం ప్రయత్నం చేస్తాం. వైఎస్ వివేక హత్య అనంతరం భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ హత్యకు సంబంధించి నారాసుర రక్షత్ర, ఆ తర్వాత సిబిఐ అరెస్టులు వ్యవహారం అదంతా ప్రజలకి తెలిసిందే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులు రోడ్డెక్కారు. జగన్ ఎవరైతే పక్కన పెట్టుకుని ఇప్పుడు కడప పోటీ చేసిన అభ్యర్థి అతనే హంతకుడు అని చెప్పేసి చెల్లెళ్ళు చెబుతున్నారు. సాక్షి మీడియాలో తన తోబొట్టులపై వచ్చే కథనాలని ఎలా చూడాలి? మనకు తెలుస్తూ ఉంది. ఆ రోజు ఎలక్షన్లలో సీఎం కావడానికి బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా గులకరాయ్. అంటే అధికారంలోకి రావడానికి ఆ రోజు షర్మిలమ్మ తన అన్న జైల్లో ఉన్నప్పటికి కూడా తన అన్న వదిలిన బాణాన్ని అని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ అండగా నిల్చోవడం జరిగింది. ఈరోజు అటువంటి షర్మిలమ్మనే బయటికి దొబ్బేయడం. అంటే ఒక సామెత ఉంది చూడండి, తల్లికి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట. అట్లా ఉంది. సొంత ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి పెట్టుకొని సొంత చెల్లెళ్ళే ఆయనని మా అన్న పార్టీకి ఓటు వేయొద్దండి అని గలమిప్పి నేషనల్ మీడియాల ముందే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. చివరిగా పాణ్యం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చరితం ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడే ఈ 5 ఏళ్ళు ఒక్కసారి అనే అవకాశం ఇచ్చి ఒక్క ఛాన్స్ మోసపోయారు. మళ్ళీ అలాంటి మోసపోవద్దండి. ఎవరు అధికారంలోకి వస్తే మన జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందో ఆలోచించుకొని ఓటేయమని, ఇటువంటి దుర్మార్గ పాలన, ఇలాంటి రాక్షస పాలనను, ఇలాంటి కబ్జాకోరుల పాలన అంతమొందించడం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఓటేసేటప్పుడు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అని నేను నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మీరు ఎన్నికల ప్రచారం చాలా బిజీగా ఉన్నా మా కోసం సమయం కేటాయించినందుకు తెలుగు తరపున మీకు కృతజ్ఞతలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ చేద్దాం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శుభకార్ గారు.